హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. లాస్ట్లో ఒక బ్లాగ్ చేశాను కదా, హోమ్ టు. అండ్ ఇంతకు ముందు కూడా టు బి కంటిన్యూడ్ అని పెట్టాను కదా, ఇదే కంటిన్యూషన్. మన టెంపో చూశారు కదా ముందు ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే బండిపూర్ ఫారెస్ట్లో వెళ్తూ ఉన్నాం అనమాట. కోర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ తనదే అనుకోండి, బట్ నేను కోరస్ ఇస్తున్నా, నేర్చుకోండి. ఇక్కడ వెహికల్ వస్తుంది ఒకటి బస్సు, కర్ణాటక గవర్నమెంట్ది. అందులో అయితే మనం ఫారెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఊటీకి వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోతున్నాం, ఓకేనా? సో మీరు ఆ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే, మీరు అలానే ఆర్టిస్ట్ని మీరు గుర్తించట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి రా. మనోజ్ కావాలా? సే హాయ్. వీరా చెప్పాడు కదా మేము బండిపూర్ ఫారెస్ట్లో ఉన్నామని చెప్పి. నార్మల్గా అయితే మేము రూట్ బెంగళూరు టు ఊటీ మధ్యలో బండిపూర్ ఫారెస్ట్ వస్తుంది కదా. ఎలాగైనా సరే బండిపూర్ ఫారెస్ట్ చూడాలి, వేరే రూట్ వద్దు, ఈ రూట్ మీదే వెళ్దాం, ఎంత టైం అయినా సరే, ఎంత లేట్ అయినా సరే అని చెప్పేసి అన్నతో చెప్తే అన్న వచ్చి బండిపూర్ ఫారెస్ట్ నుంచి తీసుకెళ్లారు. సరే మేము లైక్ ఏమన్నా ఇంకా వైల్డ్ అనిమల్స్ అన్ని కనిపిస్తాయేమో అనుకున్నాం, కానీ ఏం కనిపించలేదు. ఓన్లీ ఏనుగు, నెమళ్ళు అండ్ జింకలు. బట్ పోనీ అదన్నా చూసినందుకు హ్యాపీ. బట్ ఆ రూట్ అయితే చాలా బాగుంది. లైక్ అంటే ఫారెస్ట్ మధ్యలో కదా, చాలా బాగుంటది అనమాట. గ్రీనరీ కానీ, పీస్ఫుల్గా కానీ, ఎవ్రీథింగ్. అడవిలో వచ్చే పక్షుల సౌండ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సగం కర్ణాటకలో ఉంది, సగం తమిళనాడులో ఉంది ఈ అడవి మొత్తం అనేది. మనం అడవిలో ఇంకా వైల్డ్ అనిమల్స్ చూడాలి అనుకుంటే సఫారీ ఉంటుంది, అది తీసుకొని వెళ్ళొచ్చు మనం. బట్ మాకు అంత టైం లేదు. ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే 9కి స్టార్ట్ అయిపోయామని చెప్పి లేట్ అయిపోద్ది. మరి ఊటీకి వెళ్ళాలి, ప్లేసెస్ ఏం చూడలేమని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయినాం ఇక్కడికి. అంటే ఇంకా సఫారీకి ఏం పోలేదు. చూసారు కదా నెమళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, బండిపూర్ ఫారెస్ట్ అనేది ఆ రోడ్ మొత్తం 8 PM తర్వాత క్లోజ్ చేస్తారంట. బికాస్ ఆఫ్టర్ 8 అలో ఉండదు వెహికల్స్ వెళ్ళడానికి. సో బెటర్ టు ప్లాన్ బిఫోర్ 8 PM లోపే ఎంటర్ అయిపోవడం. మళ్ళీ అంటే అస్సలు అలో చేయరంట. ఇంకా ఆ రీల్స్ లో చూపించినట్టయితే నార్మల్ గా లైక్ ఫుల్ గ్రీనరీ ఉంటది. బట్ ఏంటంటే అక్కడక్కడ చెట్లు కొట్టేసినారు. ఎందుకు కొట్టేసినారు, లేకపోతే అవే పడిపోయినాయో తెలియదు కానీ మనకి. బట్ అయితే బాగుంది, రూట్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బై రోడే వెళ్ళండి, చాలా బాగుంటది అసలు ఈ రూట్ లో. చూసారు కదా ఎక్కడ చూసినా జింకల గుంపులే ఉన్నాయి. అసలు ఆ జింకలు అయితే తిరుమలలో చూస్తాం కదా, మనం ఫీడ్ చేస్తుంటాం కదా, అలానే ఇక్కడ ఫీడ్ చేయడానికి అవ్వదు కానీ, బట్ ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటాయి అన్నమాట జింకలు. మీరే చూడండి జింకల గుంపు ఎంత పెద్దది ఉందో. కొన్ని బాగా తింటున్నాయి, కొన్ని బాగా రెస్ట్ తీసుకుంటున్నాయి. అసలు వాటికైతే ప్లేస్ చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఊరికే జూల్లో పెట్టి ఇదంతా కాని పని. కానీ చూసారు కదా ఏనుగు కూడా ఇంతకుముందు, అది ఇంతకుముందు చూసింది ముసలి ఏనుగు, ఇది ఒక రకంగా చిన్న ఏనుగు కూడా ఉండింది. బట్ నాకైతే కనిపించలేదు, మా వాళ్ళు చూసారంట. ఇంకా కొండల మధ్యలో వస్తున్న చిన్న చిన్న వాగులు కానీ ప్రతి ఒక్కటి. ఫారెస్ట్ అంటేనే మ్యాజిక్ కదా, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గానే కనిపిస్తుంది మనకి. ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఊటీకి వెళ్ళాలి అనుకుంటే స్వెటర్లు మాత్రం బాగా బందోబస్తుగా తీసుకెళ్ళండి. బికాస్ ఇంకా బండిపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అయితే చాలు చలి పెట్టేస్తుంది. లైక్ కాళ్ళు చేతులు వచ్చేసి గడ్డ గట్టిపోతాయేమో, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదేమో అన్న ఫీల్ వస్తుంది. అండ్ వెళ్తుంటే దాని మధ్యలో ఇట్లా విలేజెస్ కనిపించాయి మాకు. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మాకైతే. లైక్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సిటీ లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. వాళ్ళు పీస్ఫుల్ గా బతుకుతారు అక్కడ. ఇక్కడ మనం పొల్యూషన్ అని అది ఇది అబ్బా చాలా టార్చర్ ఉంటుంది కదా. బట్ విలేజ్ లైఫ్ ఎంతైనా బెటర్. బట్ సిటీ లైఫ్ లో ఎందుకంటే తప్పదు మనకి. ఇంకా మా వాళ్ళు బాగా అలసిపోయినారు, డాన్సులు చేసి ఫుల్గా అల్లరి చేసి బండిపూర్ ఫారెస్ట్ మొత్తం చూసి అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ అంటే అడవి మధ్యలోనే మనకి కొంచెం టీ ఎస్టేట్స్ అన్ని కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది హిల్ స్టేషన్ అంతా. అది ఇది అయిపోగానే నెక్స్ట్ పైన్ ఫారెస్ట్ వస్తుంది. పైన్ ఫారెస్ట్ లో కూడా లైక్ అసలు ఎంత బాగుంటదంటే మీరు వెళ్ళి చూడాలండి. ఎవరైనా ఊటీకి వెళ్ళాలి అనుకుంటే ప్లేసెస్ ఏమి ఉండవు కానీ తక్కువగానే ఉంటాయి. ఆ ప్లేసెస్ కంటే ముందు ఏదైనా ట్రెక్కింగ్ కానీ, పైన్ ఫారెస్ట్లు కానీ, ఇట్లా వాటర్ ఫాల్స్ కానీ విజిట్ చేయండి. దిస్ ఇస్ అ పైన్ ట్రీ ఫారెస్ట్. ఎటు చూసినా పైన్ ట్రీసే ఉన్నాయి. హాయ్ చెప్పండి. వెల్కమ్ టు మీతో నా ముచ్చట్లు.
Here is our చూస్తున్నారు కదా వెనకాల మా వాళ్ళ ఫోటో షూట్లు మా గ్రూప్ ఫొటోస్ అయిపోయాయి. మనకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకుంటున్నారు. పైన్ ఫారెస్ట్ కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఆఫ్టర్ పైన్ ఫారెస్ట్ వచ్చేసి పైకర ఫాల్, అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్ లో. ఇప్పటికైతే వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.